నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి దేశంలో ఉన్నటువంటి యువత యొక్క గుండెల్లో ధైర్యాన్ని నింపి ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బతకాలనే నినాదంతో అందరినీ చైతన్యపరిచి మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం కేవలం 25 సంవత్సరాలకే ప్రాణదానం చేసి అందరిలోనూ ధైర్యాన్ని నింపిన చంద్రశేఖర్ ఆజాద్ గారిది ఒక గొప్ప చరిత్ర। ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపుకోవాలని ఈ సందర్భంగా నాయకులు తెలపడం జరిగింది। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గంధం సీను, లక్ష్మణ్, వెంకటేష్, ప్రదీప్ కుమార్, మహేష్, రాజా తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ। ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున మన స్వాతంత్ర సమర యోధుడు, విప్లవ ఉద్యమకారుడు, అదేవిధంగా బ్రిటిష్ వారిలో గుండెల్లో వణికి పుట్టించినటువంటి మహా బలశాలి, ధైర్యశాలి అయినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు నివాళులర్పించడం జరిగింది। చంద్రశేఖర్ ఆజాద్ గారిది చాలా గొప్ప చరిత్ర। ఎందుకోనంటే ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలో మన యొక్క భారతీయుల పట్ల వాళ్ళు చూపించేటువంటి యొక్క చర్యల్లో చాలా మంది ప్రాణాల్లో మన భారతీయులు చనిపోవడం జరిగింది। అప్పుడు ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్రం రావాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో చంద్రశేఖర్ ఆజాద్ గారు కేవలం 25 సంవత్సరాలకి తన ప్రాణత్యాగం చేసి ఎన్నో ఉద్యమ పోరాటాలు మన కోసం చేయడం జరిగింది। అటువంటి మహా గొప్ప మనుషులని మనం గుర్తించుకొని ఈ రోజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జనసేన పార్టీ తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది। అదేవిధంగా ఇటువంటి ఉద్యమే కారుల యొక్క గుర్తింపుగానే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వంలో కూడా ఉద్యమి అనే పేరు ద్వారా ప్రతి ఒక్కరు కూడా సరే ఉద్యమి కారులుగా అవ్వాలనేసి జనసేన పార్టీ తరఫున ఆయన పిలిపివ్వడం జరిగింది।